హలో ఫ్రెండ్స్, నేను మీ సీఎం మంజునాథ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. జస్ట్ ఇమాజిన్, ఒక పర్సన్ని నమ్మి అతను ఇస్తున్న ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్, ఫేక్ రిటర్న్స్ ఏవైతే డేటా ఉందో దాన్ని బేస్ చేసుకొని ఓకే మనం కూడా అలా వేలల్లో లక్షల్లో సంపాదించేద్దామని చెప్పేసి ఆయన ఇస్తున్న కోర్సులో జాయిన్ అయిపోయి వన్స్ కోర్సులో జాయిన్ అయిపోయిన తర్వాత కూడా ఆయన చెప్పినట్టే చేసిన ఆయన ఇంతకుముందు ఇప్పిస్తా అన్న రిటర్న్స్ రాకపోగా ఉల్టా లాసెస్ రావడం వల్ల వీళ్ళందరూ కలిసి రెగ్యులేటరీ బాడీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వెంటనే రెగ్యులేటరీ బాడీ కూడా ఎంటర్ అయ్యి ఆ ఇన్స్టిట్యూట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వార్నింగ్స్ ఇవ్వడం, వాళ్ళ ఇన్స్టిట్యూట్ దగ్గర రేడ్స్ చేయడం, సీజ్ చేయడం, అవేమీ పట్టించుకోకుండా ఆ ఇన్స్టిట్యూట్ అయితే ఉందో సేమ్ అలాగే రన్ అవుతుండడంతో చేసేదేమీ లేక లాస్ట్కి ఆర్డర్ పాస్ చేసి వాళ్ళందరినీ కూడా స్టాక్ మార్కెట్ నుంచి కంప్లీట్ బ్యాన్ చేసి వాళ్ళ మీద ఆల్మోస్ట్ 546 crores దాకా పెనాల్టీ వేయాల్సి వచ్చింది. ఇదంతా ఏం మూవీ స్టోరీ కాదు, దిస్ ఇస్ ద యాక్చువల్ స్టోరీ ఆఫ్ అవధూత్ సాతే ట్రేడింగ్ అకాడమీ. సో ఈ ట్రేడింగ్ అకాడమీలో ఆల్మోస్ట్ 600 కోట్ల పైగా స్కామ్ ఎలా జరిగింది, దీంట్లో మెయిన్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఎవరు, సెబీ ఇచ్చిన 125 pages ఆర్డర్లో వీళ్ళ మీద ఏమేమి అలిగేషన్స్ ఉన్నాయి, వాటి రిలేటెడ్గా ఏమేమి డాక్యుమెంటేషన్ ఉంది, ఏమేమి ఎవిడెన్స్ ఉంది, ఇలాంటి స్కామ్స్లో మనం బలవ్వకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో వీటన్నిటి పాయింట్లో కూడా క్లారిటీగా మాట్లాడుకుందాం, డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో మీ టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సెబీ అయితే ఆర్డర్ పాస్ చేసిందో అందులో 3 names ఉన్నాయన్నట్టు. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే అవధూత్ సాతే ట్రేడింగ్ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్, సెకండ్ నేమ్ వచ్చేసి అవధూత్ ధిన్కర్ సాతే, థర్డ్ నేమ్ వచ్చేసి గౌరీ అవధూత్ సాతే. ఫస్ట్ నేమ్ ఏదైతే ఉందో అది ఇన్స్టిట్యూట్ పేరు. సో ఆ ఇన్స్టిట్యూట్ ఓనర్స్ వచ్చేసి నెక్స్ట్ 2-3 ఏవైతే పర్సన్స్ నేమ్స్ ఉన్నాయో సో వీళ్ళిద్దరు కూడా ఓనర్స్. అందులో కూడా మెయిన్ పర్సన్ గురించి మాట్లాడాలంటే సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అవధూత్ ధిన్కర్ సాతే. సో ఈ అవధూత్ సాతే ఎవరైతే ఉన్నారో సో ఆయన ఒక ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ గురించి చూస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈయనకు ఫైనాన్స్ గ్రాడ్యుయేట్ కాదన్నట్టు. సో ఈ విషయం కొంచెం నాకు సర్ప్రైజింగ్ అనిపించింది, ఎందుకంటే ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ కాకుండా సో ఆ లైన్ ఆఫ్ బిజినెస్లో తను ఉండడం, కోర్సులు కూడా సెల్ చేయడం, సో కొంచెం నాకు సర్ప్రైజింగ్ అనిపించింది. సో మెయిన్గా ఏంటంటే ఈయన ముంబై యూనివర్సిటీలో BE ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేశాడు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కూడా ఉంది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో. సో ఈయన 2008లో ఫుల్ టైమ్ ట్రేడర్ ప్రొఫెషన్లోకి వచ్చాడు. అంతకుముందు చాలా ఇయర్స్ వరకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేశాడు ఆయన. సో ఈయన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లోనే పెద్ద రెడ్ ఫ్లాగ్ ఉంది. సో మరి ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని గమనించారో లేకపోతే ఆలోచించారో నాకైతే అర్థం కావట్లేదు. సో వీళ్ళ ఇన్స్టిట్యూట్కి ఫస్ట్ టైం సెబీ వార్నింగ్ ఎప్పుడు వచ్చిందంటే March 1, 2024లో వచ్చింది. సో మెయిన్గా ఏంటంటే మిస్రిప్రజెంటేషన్ అలాగే సెలెక్టివ్ డిస్క్లోజర్స్. అంటే సపోజ్ మీరేం చెప్తున్నారంటే బయట అడ్వర్టైజ్మెంట్లో మా కోర్సులో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా మినిమం లక్షల్లో సంపాదించుకుంటున్నారు, వీలైతే కోట్లలో కూడా సంపాదించుకుంటున్నారని చెప్తున్నారు. బట్ అది కూడా సెలెక్టివ్ డిస్క్లోజర్ చేస్తున్నారు. అంటే ఆ మంత్లో 100 మంది జాయిన్ అయితే మీరు అందులో ఇద్దరిని ఎవరైతే ప్రాఫిటబుల్ వచ్చి ఉంటారో వాళ్ళని మెయిన్గా పెట్టుకొని వాళ్ళని అడ్వర్టైజ్మెంట్ చేసుకొని మీరు కోర్సులు అమ్ముతున్నారు. సో ఇదంతా కూడా మీరు ఆపేసేయాలి అన్న పాయింట్లో సెబీ వార్నింగ్ ఇచ్చింది అన్నట్టు. సో వన్స్ సెబీ ఇలా వార్నింగ్ ఇష్యూ చేసిన తర్వాత కూడా ఈ ఇన్స్టిట్యూట్ వల్ల ఏదైతే ఉందో ఏం చేంజ్ అవ్వలేదు అన్నట్టు. సో ఇంతకుముందు వాళ్ళ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో సేమ్ అలానే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళకి ఎంత చెప్పినా వినేటట్టు లేరని చెప్పేసి సెబీ ఏం చేసిందంటే July 24, 2025 సెపరేట్గా ఒక కమిటీని, ఇన్వెస్టిగేటింగ్ అథారిటీని ఫామ్ చేసింది అన్నట్టు. సో వీళ్ళ పని ఏంటంటే ఈ ఇన్స్టిట్యూట్కి రిలేటెడ్గా లాస్ట్ 8 years డేటా తీయండి. అంటే July 1, 2017 నుంచి October 9, 2025 దాకా ఈ పీరియడ్ మొత్తాన్ని, ఈ ఇన్స్టిట్యూట్ యొక్క యాక్టివిటీస్ని మొత్తాన్ని ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పింది అన్నట్టు. ఈ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ ఎవరైతే ఉన్నారో కమిటీ అయితే ఉందో August 20 అలాగే August 21 ఈ 2 డేట్స్లో ఈ ఇన్స్టిట్యూట్ అయితే ఉందో వాళ్ళ మీద సర్చ్ ఆపరేషన్ చేసింది అన్నట్టు. సో వన్స్ ఇలా సెబీ రిలేటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఇన్స్టిట్యూట్ రిలేటెడ్గా సర్చ్ ఆపరేషన్ చేశారన్న న్యూస్ బయటికి రాగానే సో ఈ ఇన్స్టిట్యూట్ వల్ల ఎవరైతే లాస్ అయ్యారో, సో దాంట్లో ఎవరైతే మోసపోయారో వాళ్ళందరూ కూడా ఇంకా ఫర్దర్ కంప్లైంట్స్ చేయడం స్టార్ట్ చేశారన్నట్టు సెబీకి. సో కంప్లైంట్స్ వాళ్ళు క్లియర్గా ఏం చెప్పారంటే కోర్సుకు జాయిన్ అవ్వకన్నా ముందు వాళ్ళు ఏదైతే ఇలా టీచ్ చేస్తాం అలా టీచ్ చేస్తామని చెప్పారో సో వన్స్ జాయిన్ అయిన తర్వాత అలాంటి టీచింగ్ ఏం చేయలేదని చెప్పేసి ఈ ఇన్స్టిట్యూట్ స్టాఫ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వీళ్ళకి బ్రెయిన్ వాష్ చేయడం. అంటే మీరు చూసారు కదా అడ్వర్టైజ్మెంట్లో ఇంత రిటర్న్స్ వస్తాయని చెప్తున్నారు, సో మీరు కూడా జాయిన్ అవ్వండి అని చెప్పడం. లేదు అంత ఫీజు ఏదైతే ఉందో మేము దాన్ని అఫోర్డ్ చేయలేము అని చెప్పినా కూడా పర్లేదు, మాకు క్రెడిట్ పార్ట్నరింగ్ ఉన్నారు, సో కావాలంటే మీకు లోన్స్ కూడా ఇప్పించేస్తాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రెయిన్ వాష్ చేశారన్నట్టు వీళ్ళకు. ఇక్కడ దారుణమైన పాయింట్ ఏంటంటే ఈ లోన్ అయితే తీసుకున్నారు స్టూడెంట్స్, అదేదో ఎడ్యుకేషన్ కోసమో అదేదో ప్రొఫెషనల్ డిగ్రీ కోసమో కాదు, జస్ట్ ఒక 6 months 9 months కోర్స్ కోసం. సో మ్యానిపులేషన్ అనేది ఏ లెవెల్ వరకు వెళ్ళిందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే సెబీ ప్రకారం ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫాల్స్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేసేటోళ్ళు అన్నట్టు. ఏంటంటే మా దగ్గర ఎవరైతే జాయిన్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా ఎక్స్ట్రాడినరీ మార్కెట్ రిటర్న్స్ వచ్చాయని చెప్పేసి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వీళ్ళ వన్ ఆఫ్ ద వీడియోలో 12 years బాయ్ తోటి చెప్పించారంటే ఏంటంటే మేము వన్స్ ఇక్కడ కోర్సులో జాయిన్ అయిన తర్వాత నా స్టాక్ ట్రేడింగ్ అయితే ఉందో చాలా ఈజీ అయిపోయింది, నేను అప్పటి నుంచి నా ప్యాసివ్ ఇన్కమ్ కూడా స్టార్ట్ చేసుకున్నాను అన్నంతగా
చెప్పించారంట ఆ పిల్లాడితోటి. సో ఏ రేంజ్లో ఎమోషనల్ గేమ్ ప్లే చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు మనం ఇక్కడ. అలాగే సెబీ ప్రకారం ఏంటంటే లైక్ ఈ ఇన్స్టిట్యూట్ అయితే ఉందో సో వాళ్ళ దగ్గర స్టూడెంట్స్ జాయిన్ అవ్వడానికి వస్తారు కదా. సో జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయంట. ఏంటంటే లైక్ మీరు ఏదైతే ట్రేడింగ్ చేస్తుంటారో సో ఆ మొత్తాన్ని రికార్డ్ చేసి మా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని చెప్పేసి సో ఇన్స్టిట్యూట్ వాళ్ళు ముందే చెప్పేస్తారంట. సో సెబీ ప్రకారం ఏంటంటే ఇలా రికార్డ్ చేసి అప్లోడ్ చేయడం వల్ల ఇన్వెస్టర్స్ యొక్క ప్రైవసీ దెబ్బతిన్నట్టే కదా అన్నట్టు ఒక క్లెయిమ్ అన్నట్టు. ఈ మొత్తం స్కామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను బాగా సర్ప్రైజ్ అయిన పాయింట్ ఏంటంటే లైక్ వీళ్ళు ఇస్తున్న లైక్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి డీటెయిల్స్, దాంతోపాటు వాటి యొక్క ఫీజెస్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే లైక్ వీళ్ళ ఫీజు ఏదైతే ఉందో కోర్సెస్ ఫీజు ఏవైతే ఉన్నాయో సో 500 నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ లైక్ 6,75,000 దాకా ఉన్నాయంట. 6,75,000కి ఒక కోర్స్ అమ్ముతున్నారా? లైక్ ఇది నాకు ఎందుకు అంత సర్ప్రైజింగ్ ఈవెంట్ అంటే లైక్ నా సీఏ జర్నీ అయితే ఉందో సో సీఏ ఫౌండేషన్ నుంచి సీఏ ఫైనల్ దాకా ఈ 3 లెవెల్స్కి కూడా మొత్తం కలిపి నా కాస్టింగ్ అయితే ఉందో 4 to 5 lakhs అయ్యింది. సో వీళ్ళు జస్ట్ ఒక కోర్స్ని, అది కూడా 6 to 9 months కోర్స్ని 6,75,000కి లైక్ వీళ్ళు సేల్ చేస్తున్నారంటే అంత నాలెడ్జ్, అంత ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఏమి ఇస్తున్నారు అనేది నాకు సర్ప్రైజింగ్ ఈవెంట్ అనిపించింది. లైక్ కోర్సెస్ ఫీజ్ ఇంత కాస్ట్లీ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళతో లోన్లు తీపిచ్చి మరి జాయిన్ చేపిస్తున్నారు. వీళ్ళ కోర్స్ నేమ్స్ కూడా చూడండి, లైక్ ఐ ఓపెనర్ వెబినార్ అంట. ఇది ఐ ఓపెనర్ కదా, ఐ క్లోజింగ్ వెబినార్ మేబీ. సో లైక్ సీక్రెట్స్ ఆఫ్ మార్కెట్ మిలియనర్స్, పే అటెన్షన్ టు ప్రైస్ ఆప్షన్, ఫ్యూచర్స్ ఆప్షన్స్ మేడ్ ఈజీ, గెట్ అల్టిమేట్ ఎడ్జ్, జియో పాండరామిక్, జియో ప్లస్, మెంటర్షిప్, ఆరంభ్, సమన్వయ్. సో ఇలా ప్రతి కోర్సు నేమ్ చేయడానికి ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. సో అదే కష్టం సెబీ రూల్స్, సెబీ పాలసీస్ చదవడంలో కూడా పడుంటే ఈరోజు వీళ్ళకి ఇంత ప్రాబ్లం అయ్యేది కాదనుకుంటా. సెబీ అయితే సెర్చ్ ఆపరేషన్ చేసిందో సో దాంట్లో ఏంటంటే మెయిన్గా వీళ్ళు ఇన్స్టిట్యూట్లో లైక్ వీడియో రికార్డింగ్స్ అంటే లైక్ సెషన్స్ ఏవైతే రికార్డ్ చేసి ఉంటారో జూమ్ మీటింగ్స్ అవి ఇవి సో వాటివి, అలాగే వాట్సాప్ చాట్స్, టెలిగ్రామ్ చాట్స్ ఇవన్నీ కూడా రికవర్ చేసుకున్నారు అన్నట్టు. సో దాంట్లో వీళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే సో లైవ్గా మార్కెట్ నడుస్తున్నప్పుడే సో వీడియో కాల్స్లో కానీ లేకపోతే వాట్సాప్ చాట్స్లో కానీ సో ఈ కోర్సులో ఎవరైతే ఎన్రోల్ అయి ఉన్నారో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి చెప్తున్నారు అన్నట్టు ఏంటంటే ఈ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయండి, ఇలా ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్పేసి రికమెండేషన్స్ కానీ అడ్వైజెస్ కానీ ఇస్తున్నారు అన్నట్టు. కొన్ని కేసెస్లో ఏంటంటే ఈ అవధూత్ సాతే మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన వచ్చేసి ఇలా చేయండి అలా చేయండి అని చెప్తున్నాడు. ఇంకొన్ని కేసెస్లో ఏంటంటే నేను ఇలా చేశానని చెప్పేసి స్క్రీన్ షాట్స్ కూడా పెడుతున్నాడు అన్నట్టు. సో దట్ మీరు కూడా అదే ఫాలో అవ్వండి అని చెప్పడానికి. సెబీ కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ ప్రకారం మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఫోటోలో చార్ట్ అయితే ఉందో దాని స్క్రీన్ షాట్ పెట్టేసి లైక్ ఈ రోజు ఇంట్రాడే సెటప్ ఇలా చేసుకోవచ్చు, సో మీరు కూడా ఇలా చేసుకోండి అని ఇన్ఫ్లుయెన్స్ చేయడం. సెకండ్ పిక్లో వచ్చేసి లైక్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అయితే ఉందో నేను 118 కొన్నాను, సో స్టాప్ లాస్ వచ్చేసి 119 దగ్గర పెట్టుకున్నానని చెప్పేసి చెప్పడం. సో వన్స్ ఇలా ఆయన మెసేజ్ చేయగానే సెబీ వాళ్ళు అబ్జర్వేషన్ ఏంటంటే సో వేరే ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డేటా కూడా చూసుకున్నట్టయితే వన్స్ ఈ మెసేజ్ తర్వాత సో 10 మంది ఎవరైతే ఉన్నారో బై ఆర్డర్ పెట్టారంట, 2 ఎవరైతే ఉన్నారో సెల్ ఆర్డర్ పెట్టారంట. సో ఇలా వన్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మెసేజ్ పెట్టిన తర్వాత లైక్ సజెషన్ ఇచ్చిన తర్వాత సో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా ఏం పొజిషన్ తీసుకున్నారు, ఏం రియాక్షన్ తీసుకున్నారు, సో ఆ లెవెల్లో ఇన్వెస్టిగేషన్ చేసింది అన్నట్టు సెబీ. సో నేను ఒక స్పెసిఫిక్ కంపెనీలో ఇలాంటి పొజిషన్ తీసుకున్నాను, సో కాబట్టి మీరు కూడా ఏదే పొజిషన్ తీసుకోండి, దేర్ బై మీకు గెయిన్స్ వస్తాయి అని చెప్పడం ఒక వర్స్ థింగ్ అయితే, ఇలా నేను తీసుకున్నానని చెప్పి బ్యాక్గ్రౌండ్లో నిజంగా ఆయన అలాంటి ఒక పొజిషన్ తీసుకోకుండా ఉండడం అనేది అంతకంటే వర్స్ట్ పొజిషన్. సెబీ కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ ప్రకారం మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా వీళ్ళ వాట్సాప్ చాట్లో లైక్ స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్ అయితే ఉందో ఆ కంపెనీ గురించి ఒక పొజిషన్ తీసుకుంటున్నా అని చెప్పేసి ఈ అవధూత్ సాతే ఎవరైతే ఉన్నారో ఆయన పోస్ట్ చేశాడని. సో సేమ్ డే నిజంగా ఈయన ఆ పొజిషన్ తీసుకున్నాడా లేదా అని చెప్పేసి స్టాక్ ఎక్స్చేంజెస్లో ఏవైతే లైక్ రికార్డ్స్ ఉంటాయో వాటి ప్రకారంగా ఈయన ప్యాన్ మ్యాచ్ చేసుకొని చూస్తే బట్ లిటరల్గా ఏంటంటే ఈయన నిజంగా ఏ ఆర్డర్ ప్లేస్ చేయలేదు అన్నట్టు. సో ఇండైరెక్ట్గా స్టూడెంట్స్ తోటి అబద్ధం చెప్పాడు అన్నట్టు. సో ఇది వన్ ఆఫ్ ది కేస్ మాత్రమే. సెబీ ఎవిడెన్స్ ప్రకారం ఇలాంటి చాలా కేసెస్ ఉన్నాయంట. ఏంటంటే లైక్ మేము ఇలా చేసామని చెప్పి స్టూడెంట్స్ చెప్పడం బట్ బ్యాక్గ్రౌండ్లో వీళ్ళు నిజంగా అలాంటి పొజిషన్ తీసుకోకుండా ఉండడం నాకు తెలిసి ఇంతకంటే పెద్ద మోసం ఏమి ఉండకపోవచ్చు. అలాగే సెబీ ఎవిడెన్సెస్ ప్రకారం సో ఈ ఇన్స్టిట్యూట్ అయితే కోర్సెస్ అమ్ముతుందో ఆ కోర్సెస్ నుంచి లైక్ ఏ కోర్స్ నుంచి ఎంతెంత అమౌంట్ కలెక్ట్ చేశారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఒకసారి చూస్తే సో వీళ్ళు జూలై 2015 నుంచి అక్టోబర్ 2025 దాకా ఈ పీరియడ్కి సంబంధించి ఆల్మోస్ట్ లైక్ 4,10,000 మెంబర్స్ జాయిన్ అయ్యారంట మొత్తం కోర్సెస్లో. వాళ్ళ నుంచి ఈ ఇన్స్టిట్యూట్ కలెక్ట్ చేసిన అమౌంట్ ఎంత అంటే ఆల్మోస్ట్ 600 crores పైగా అన్నట్టు. అందులోనూ మెయిన్గా వీళ్ళ జియో కోర్స్ అయితే ఉందో అందులో ఎక్కువ కలెక్ట్ చేశారు, ఆల్మోస్ట్ 444 crores దాకా కలెక్ట్ చేశారు. బట్ వీళ్ళ కోర్సులో ఎక్కువగా జాయిన్ అయింది ఎక్కడ అంటే ఈ ఐ ఓపెనర్ అయితే ఉందో దాంట్లో ఎక్కువ మంది జాయిన్ అయ్యారు, ఆల్మోస్ట్ లైక్ 3,15,000 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఈ ఐ ఓపెనర్ కోర్స్ తర్వాత నిజంగా వాళ్ళ ఐస్ ఓపెన్ అయ్యింటేనేమో అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉండాలి, లేదు నిజంగా వాళ్ళ ఐస్ క్లోజ్ అయ్యింటే మాత్రం ఫర్దర్గా వేరే కోర్సెస్ కూడా వెళ్ళిండొచ్చు. ఈ ఇన్స్టిట్యూట్లో ఎవరైతే జాయిన్ అయ్యారో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి కోర్స్ అర్థం కాకపోవడం వలనో లేకపోతే ఈ ట్రేడింగ్ సెటప్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా చేయలేకపోవడం వలనో లేకపోతే వాళ్ళకి అంత ఎక్స్పర్టీస్ లేకపోవడం వలనో లేకపోతే వీళ్ళకి లాసెస్ వచ్చాయంటే లైక్ ఒక పాయింట్ వరకు యాక్సెప్టెడ్ థింగే. బట్ ఆ కోర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వాళ్ళు, కాన్సెప్ట్స్ క్లియర్ చేస్తున్న వాళ్ళు, అకాడమీకి ఓనర్స్
వాళ్ళకు కూడా లాస్ ఉన్నాయంటే ఇది ఎంతవరకు జస్టిఫైడ్? సెబీ అయితే ఉందో స్టాక్ ఎక్స్చేంజెస్ నుంచి వీళ్ళ లైక్ ప్యాన్ బేస్డ్ ఏవైతే రికార్డ్స్ ఉంటాయో దాని ప్రకారం చూసుకుంటే జస్ట్ లాస్ట్ 2 ఫైనాన్షియల్ ఇయర్స్ అంటే 24-25 అలాగే 25-26 ఈ డేటా ప్రకారం చూసుకుంటేనే ఈ అవధూత్ సాతే ఎవరైతే ఉన్నారో మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన అకౌంట్లో -4 crores. అలాగే ఈ అకాడమీ అయితే ఉందో అంటే ఇన్స్టిట్యూట్ అయితే ఉందో దాని ప్యాన్ రికార్డ్స్ ప్రకారం చూసుకుంటే -1.8 crores. సో టోటల్ కలిపి చూసుకుంటే 6.2 crores మైనస్ అన్నట్టు. నాకు ఈ సిచ్యువేషన్ చూస్తుంటే ఒక సామెత గుర్తుకొస్తుంది. ఏంటంటే లైక్ దేవుడికే ప్రసాదం లేదు పూజారి వచ్చి పొంగల్ అడిగినట్టు. ట్రేడింగ్ ఎలా చేయాలో అని చెప్పి లైక్ నేర్పించే వాళ్ళకే ప్రాఫిట్స్ లేవు గెయిన్స్ లేవు అంటే లైక్ నేర్చుకునే వాళ్ళకి ఎలా ప్రాఫిట్స్ వస్తాయి? సెబీ ఇంకో అనాలిసిస్ ఏం చేసిందంటే ఈ ఇన్స్టిట్యూట్లో లాస్ట్ 2 బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో సో అందులో 311 మెంబర్స్ ఉన్నారంట. సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అడిగిందంట ఏ సెబీ అయితే ఉందో ఇన్స్టిట్యూట్ని, బట్ వాళ్ళు ఇవ్వలేదంట. బట్ సెబీ తన దగ్గర ఉన్న డేటా ప్రకారం ఆ 311 మెంబర్స్ నుంచి 186 ఏవైతే మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ రికవరీ చేయగలిగింది అన్నట్టు. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఈ 186 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వన్స్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ 6 months ఏదైతే ఉందో సో వీళ్ళ డేటా ప్రకారం చూసుకుంటే వీళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ 1.9 crores దాకా లాస్ ఉందంట. ఈ 186 మెంబర్స్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా ఆల్మోస్ట్ 65% అంటే 121 అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లాస్లోనే ఉన్నాయంట. సో ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని నమ్మి లైక్ ఎంత అమౌంట్ పోగొట్టుకున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇన్స్టిట్యూట్ వాళ్ళు బయట అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు కదా లైక్ మా దగ్గర అయితే లైక్ స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారో సో వాళ్ళందరూ కూడా లైక్ ఎక్సెప్షనల్ రిటర్న్స్ వచ్చాయి. సో వాళ్ళు లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి కోట్లలో సంపాదించుకుంటున్నారు అనేవైతే ఎగ్జాంపుల్స్ పెట్టి యూట్యూబ్లో లైక్ ఇన్స్టాగ్రామ్లో అక్కడెక్కడైతే పోస్ట్ చేస్తారో సో వాటి నుంచి శాంప్లింగ్గా సెబీ అయితే ఉందో ఒక 5 కేసెస్ తీసుకుంది. సో వాటిని నిజంగా బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ ప్యాన్ బేస్ తోటి ఎవరైతే ఉన్నారో కంపారిజన్ చేసుకుంటే సో వీళ్ళు చెప్పిన ఫిగర్స్కి అక్కడ ఉన్న ఫిగర్స్కి చాలా డిఫరెన్స్ ఉంది అన్నట్టు. సో ఆ కేసెస్ ఏంటో ఒకసారి చూద్దాం. 1 crore profit only in F&O and including equity portfolio the profit is much higher. Okay, but just only on సో సెబీ రిపోర్ట్ ప్రకారం ఫస్ట్ పర్సన్ నేమ్ వచ్చేసి లక్ష్మీ శ్రీనివాసన్. సో ఈమె పాయింట్ ఆఫ్ వ్యూలో అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే ఈమె లాస్ట్ 2.5 yearsలో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేసి 1 crore దాకా ప్రాఫిట్ సంపాదించుకుందంట వీళ్ళ ఇన్స్టిట్యూట్లో లైక్ కోర్స్ తీసుకున్న తర్వాత. సో సెబీ బ్యాక్గ్రౌండ్లో వెరిఫికేషన్ చేస్తే అంటే ఈమె ప్యాన్ బేస్డ్ ఏవైతే రికార్డ్స్ ఉంటాయో దాని బేసిస్ మీద చూసుకుంటే ఈమె బుక్ చేసిన ప్రాఫిట్ ఓన్లీ 4.17 lakhs మాత్రమే. బట్ ఈమె తరపున లైక్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు లైక్ క్లెయిమ్ తీసుకుంటుంది ఏంది ఆల్మోస్ట్ 1 crore దాకా ప్రాఫిట్ బుక్ చేసుకుందని. సో ఇది ప్యూర్ మ్యానిపులేషన్ అన్నట్టు. 1.4 to 1.5 consistently I have been earning. సో సెబీ రిపోర్ట్ ప్రకారం నెక్స్ట్ పర్సన్ వచ్చేసి స్మృతి. సో ఈమె పాయింట్ ఆఫ్ వ్యూ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే ఈమెకు ఎక్స్ బ్యాంకర్ అంట. సో ఈ ఇన్స్టిట్యూట్ యొక్క జియో ప్రోగ్రాంలో లైక్ జాయిన్ అయిపోయిన తర్వాత లైక్ ఆమె శాలరీ కంటే ఎక్కువ రిటర్న్స్ ఆమె శాలరీ కంటే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయంట. సేమ్ మళ్ళీ సెబీ బ్యాక్గ్రౌండ్లో వెరిఫికేషన్ చేసుకుంటే లైక్ ఈ ప్యాన్ రికార్డ్స్ ప్రకారం ఆల్మోస్ట్ 1,38,244 rupees లాస్ ఉందంట. లిటరలీ నెక్స్ట్ లెవెల్ మ్యానిపులేషన్ ఇది ఇంకా. సో ఇప్పుడు మనం చూసిన 2 కేసెస్ కూడా లైక్ సెబీ వార్నింగ్ ఇవ్వకన్నా ముందు అన్నట్టు. సెబీ వార్నింగ్ తర్వాత కూడా చాలా కేసెస్ నడిచినాయి. సో దాన్ని కూడా ఒకసారి చూద్దాం. 2024 के अप्रैल में आई बॉट अ बाइक फॉर माई सेल्फ विच इज़ ट्रायम्फ का बाइक एक ट्रायम्फ स्क्रैम्बलर करके है थ्रू ट्रेडिंग इनकम 100% ट्रेडिंग के प्रॉफिट से माई फर्स्ट बाइक मैं खुद के पैसे से बाई करूँगा. సో సెబీ రిపోర్ట్ ప్రకారం నెక్స్ట్ పర్సన్ వచ్చేసి రేహాన్ అంట. సో ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే సో వన్స్ లైక్ వీళ్ళ దగ్గర ఎన్రోల్మెంట్ అయిన తర్వాత ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన డ్రీమ్ బైక్ ఉన్నాడంట ట్రేడింగ్ ప్రాఫిట్ తోటి ఆల్మోస్ట్ 2.5 lakhs. సో ఈ పాయింట్ తోటి మంచిగా యూత్ని అట్రాక్ట్ చేయడానికి అన్నట్టు. సో సేమ్ సెబీ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చూసుకుంటే లైక్ ఈయన ప్యాన్ రికార్డ్స్ ప్రకారం 13,256 లాస్ ఉందంట. 80,000 कभी 1 लाख ऐसे प्रॉफिट आ जाते थे, लेकिन महासत्संग के बाद 4 to 5 lakhs पर मंथ के पास पहुंच गया सर. సెబీ రిపోర్ట్ ప్రకారం నెక్స్ట్ పర్సన్ వచ్చేసి ఆకాష్ అంట. సో ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే సో వన్స్ వీళ్ళ దగ్గర కోర్స్లో జాయిన్ అయిన తర్వాత సో మంత్లీ 4 to 5 lakhs ప్రాఫిట్ అనేది చాలా ఈజీగా చేసుకోగలుగుతున్నాడంట. అలాగే May 23 నుంచి September 24 ఈ పీరియడ్లో ఆల్మోస్ట్ ఆయనకు 43 lakhs ప్రాఫిట్ వచ్చిందంట. సేమ్ మళ్ళీ సెబీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చూసుకుంటే ఈయన ప్యాన్ రికార్డ్స్ ప్రకారం ఆల్మోస్ట్ 5,58,444 rupees లాస్ ఉందంట. Double my capital as well. This journey has given me the confidence that okay, without going to normal 9 to 5 job also you can be financially freedom and have the time freedom. సెబీ రిపోర్ట్ ప్రకారం నెక్స్ట్ పర్సన్ నేమ్ వచ్చేసి పవిత్ర అంట. సో ఈమె పాయింట్ ఆఫ్ వ్యూ జరిగిన అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే సో వన్స్ లైక్ ఈ ఇన్స్టిట్యూట్ ఏవైతే కోర్సెస్ ఉన్నాయో దాంట్లో జాయిన్ అయిపోయిన తర్వాత వితిన్ 6 monthsలోనే తన క్యాపిటల్ అయితే ఉందో 2 times గ్రో అయిందంట. బట్ సేమ్ సెబీ మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో వెరిఫికేషన్ చేసుకుంటే ఈమె ఫ్యాన్ బేస్డ్ రికార్డ్స్ ప్రకారం చూసుకుంటే 3,05,704 rupees లాస్ అంట. సో క్లియర్ కట్గా 5 కేసెస్లో కూడా మ్యానిపులేటివ్ ఫిగర్సే అలాగే ఫాల్స్ రిప్రజెంటేషనే. సో ఈ ఇన్స్టిట్యూట్కి రిలేటెడ్గా లైక్ సెబీ అనేది ఇంత పెద్ద యాక్షన్ తీసుకోవడానికి
ఇంత ఇన్వెస్టిగేషన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో సో ఎడ్యుకేషనల్ వీడియోస్ ఇస్తున్నాం, ఎడ్యుకేషన్ ఇస్తున్నాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కోర్సులు అమ్మి బట్ యాక్చువల్గా ట్రేడింగ్ రిలేటెడ్గా అడ్వైజెస్ కానీ ట్రేడింగ్ రిలేటెడ్గా రికమెండేషన్స్ ఇవ్వడం ఏదైతే ఉందో అది సెబీ పాయింట్ ఆఫ్ వ్యూలో నాట్ యాక్సెప్టెడ్ అన్నట్టు. సో మెయిన్గా ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు లైక్ పబ్లిక్ ఫోరంలో లేకపోతే సెమినార్స్ కండక్ట్ చేసి సో లైవ్గా మార్కెట్ డేటాని డిస్ప్లే చేసి సో నేను ఇక్కడ ఎంటర్ అవుతున్నాను, అక్కడ ఎగ్జిట్ అవుతున్నాను, సో దీని రిలేటెడ్గా నేను ఈ పొజిషన్ తీసుకుంటున్నాను, సో దాన్ని బట్టి ఇంత ప్రాఫిట్ వచ్చింది, సో ఇవన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్ చేయడం, ఇదంతా కూడా స్పెక్యులేటివ్ చేయడం అయితే ఉందో సో ఇదంతా కూడా సెబీ పరంగా ఏంటంటే ఒక కామన్ ఇన్వెస్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వీళ్ళు, వాళ్ళకి అడ్వైజర్స్ రికమెండేషన్స్ ఇస్తున్నారు, అది కూడా వితౌట్ రిజిస్ట్రేషన్. సో కాబట్టి మేము వీళ్ళకి ఎగెనెస్ట్గా యాక్షన్ తీసుకుంటున్నాం అన్నది సెబీ స్టాండ్ అన్నట్టు. సెబీ రిలేటెడ్గా తన క్లియర్ పాయింట్ ఏంటంటే మీరు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయండి, ఎందుకంటే స్టాక్ మార్కెట్ డెవలప్ అవ్వాలన్నా మన ఇండియా కూడా మంచిగా డెవలప్ అవ్వాలన్నా ఫైనాన్షియల్ లిటరసీ రేషియో ఎక్కువగా ఉండాలి. సో కాబట్టి మీరు అందరూ కూడా వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయండి. బట్ ఈ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అడ్వైజర్స్ కింద రికమెండేషన్స్ కింద కన్వర్ట్ అవ్వకూడదు అనేది వాళ్ళ పాయింట్ అన్నట్టు. ఏ స్టాక్ కొనాలి, ఏ పాయింట్లో కొనాలి, ఏ పాయింట్లో ఎగ్జిట్ అవ్వాలి, దీనికి స్టాప్ లాస్ ఏం పెట్టాలి, దీని రిలేటెడ్గా లైవ్ మార్కెట్లో సెషన్స్ కండక్ట్ చేయడం, ఆ చూసిన వాళ్ళు కూడా సేమ్ అదే యాక్ట్ చేయడం. సో కాబట్టి ఇన్వెస్టర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అనేది వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఇది సెబీ పరంగా నాట్ యాక్సెప్టెడ్ అన్నట్టు. ఎందుకంటే ఒకవేళ ఇలా అడ్వైజర్స్ కానీ రికమెండేషన్స్ చేయాలనుకుంటే సెబీ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేసుకోవాలి. సెబీ రిజిస్ట్రేషన్ లేకుండా ఇలా అడ్వైజర్స్ రికమెండేషన్స్ ఇవ్వడం సెబీ ప్రకారంగా ప్రొహిబిటెడ్ అన్నట్టు. బట్ ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మెయిన్గా చేసింది కూడా ఈ ప్రొహిబిటెడ్ యాక్టివిటీ. అది కూడా అలా చేయొద్దు అని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా సేమ్గా కంటిన్యూ చేయడం వల్ల సెబీ అయితే ఉందో ఇంత అగ్రెసివ్ యాక్షన్ తీసుకుంది అన్నట్టు. లైక్ వీళ్ళందరినీ కూడా స్టాక్ మార్కెట్ నుంచి బ్యాన్ చేయడం, అలాగే ఆల్మోస్ట్ 546 crores అయితే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా పెనాల్టీలుగా కట్టమనడం. సో వన్స్ సెబీ ఆర్డర్ పాస్ చేసిన తర్వాత ఈ అదు సాతే ఎవరైతే ఉన్నారో సో కోర్టులో అప్పీల్ చేసుకున్నాడు అన్నట్టు. దాంతోపాటు సెబీ ఆర్డర్ ప్రకారం ఏంటంటే బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో మా బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా ఫ్రీజ్ చేశాయి. సో దానివల్ల మేము మంత్లీ ఎక్స్పెన్స్ కూడా ఇంకా అవ్వలేకపోతున్నాము. సో కాబట్టి మంత్లీ ఎక్స్పెన్సెస్ కింద అట్లీస్ట్ 5.25 crores అయితే ఉందో దాన్ని మాకు అలౌట్ చేయాలన్న పాయింట్లో లైక్ అప్పీల్ చేశారు. సో కోర్టు అయితే ఉందో లైక్ 5.25 crores అయితే ఉందో అది మొత్తం కూడా మీకు నెససరీ కాదు. సో ఇందులో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ 2.25 crores సో ఇది మాత్రం విత్డ్రావల్కి అలౌ చేస్తున్నామని చెప్పేసి ఆర్డర్ పాస్ చేసింది. బట్ సెబీ అయితే ఆర్డర్ పాస్ చేసిందో దాని రిలేటెడ్గా హియరింగ్ కోసం Jan 9th పోస్ట్ పోన్ చేసింది. January 9th నెక్స్ట్ హియరింగ్ ఉంది కాబట్టి సెబీ తన ఆర్డర్లో ఏవైతే ఎలిగేషన్స్ చేసిందో సో దానికి రెస్పాన్స్గా ఈ ట్రేడింగ్ అకాడమీ అయితే ఉందో ఏం రీజన్స్ చెప్తుందో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి లైక్ మా కోర్సులో జాయిన్ అవ్వండి, మీకు మంచి టాక్టిక్స్ నేర్పిస్తాం, టెక్నిక్స్ నేర్పిస్తాం, సో దాన్ని బట్టి ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ వస్తాయి, సో మా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చూడండి లైక్ కోట్లలో లక్షల్లో సంపాదించుకున్నారని చెప్తే మాత్రం దయచేసి ఎవరిని నమ్మకండి. దాట్ టు ఎస్పెషల్లీ ట్రేడింగ్లో. స్టాక్ మార్కెట్లో ఏ ఇన్వెస్టర్ కూడా లైక్ 1-2 daysలో లేకపోతే 6 monthsలోనో 1 yearలోనో ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఎవరికి రాలేదు. ఇట్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్ అండ్ పేషెన్స్. సో ఎవరైనా షార్ట్ టర్మ్లో మంచి గెయిన్స్ ఇస్తాం, సో మా కోర్సు ఉంది దాంట్లో జాయిన్ అవ్వండి, దీంట్లో జాయిన్ అవ్వండి అంటే మాత్రం దయచేసి బీ కాషియస్. సో అంతే అండి, వీడియో ఎండింగ్లోకి వచ్చేసాము. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా సరే ఇలాంటి స్కామ్స్లో ఎవరైనా విక్టిమ్ అయ్యి ఉంటే సో లైక్ వేరే వాళ్ళ అవేర్నెస్ కోసం అదేంటో చెప్పడం మాత్రం మర్చిపోకండి కామెంట్ సెక్షన్లో. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ CA మంజునాథ్.